ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మా మూవీ టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్షమాపణ కోరుకుంటున్నా. బికాజ్ ఆఫ్ చాలా వెయిట్ చేశారు, నేను చాలా వెయిట్ చేయించాను. సో రీజన్స్ ఏవైనా కూడా తప్పిదం నాది. దీని అందరికీ పేరు పేరున నేను క్షమాపణ కోరుకుంటున్నా. ఒకటి, తెలుగు అమ్మాయిగా ఈ సినిమా నేను చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రొడ్యూసర్ జగదీష్ రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ ఆఫ్ ఇది మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం పెట్టుకోవద్దు స్టోరీ మీద. బిఫోర్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో, ఒక నార్మల్ ఆడియన్ లైఫ్లో ఏదో ఒక చోట ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఏదో ఒక సంఘటన మాత్రం మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాంటి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఆదరించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, జగదీష్ రెడ్డి గారి గురించి, మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక నెలలో చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలు చాలా స్టార్ట్ చేస్తున్నారు. అవి ఎప్పుడు ఎలాంటి ఆ సినిమాలు ఎంతవరకు రిలీజ్కి వెళ్తున్నాయి, ఎన్ని మధ్యలో ఆగిపోతున్నాయి మనందరికీ తెలిసిన విషయమే. చాలా కోటి ఆశలతోని, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తోని స్టార్ట్ చేస్తాం, కానీ అవన్నీ రిలీజ్ వరకు వెళ్తున్నాయా? ఈ చిన్న ప్రయత్నం, ఈ చిన్న ప్రయత్నాన్ని మా జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇది అవ్వకుండా దాన్ని ఒక విక్రమార్కుడు లెవెల్లో పట్టుతో తీసుకొచ్చారు చూడండి ఇక్కడ వరకు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. అండ్ మా ఈ చిన్న ప్రయత్నానికి మన ఎస్కేఎంఎల్ తరపున మన ఆదినారాయణ గారు ఒక హెల్పింగ్ హ్యాండ్లుగా నిలిచారు చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే డిఫరెన్స్ లేకుండా పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు సార్. అలాగే మా క్రూ అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ అందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి సార్. అండ్ విజయ్ గారు, అలాగే ఇక్కడ మ్యూజిక్ గురించి నాకు ఎందుకో హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి, సారీ. మ్యూజిక్ గురించి చెప్పాలి. ఇందులో ఉన్నటువంటి 3 పాటలు అద్భుతం. పిఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇలాంటి పాటలు వస్తాయి నా లైఫ్లో నా కోసమని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాణం పెట్టి రాశారు. థ్యాంక్ యూ సో మచ్. వారు ఇక్కడ లేరు, కానీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరి తరపున. అలాగే డిఓపి రాజశేఖర్ గారు చాలా ఓపికతో చేశారండి. అంటే సెట్లో మేము ఏదైనా మిస్టేక్స్ చేసినా, ఏం చేసినా సర్దుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఫైనల్గా మా డైరెక్టర్ గారు, తనకి ఇది కొత్త సినిమానే. యూట్యూబ్లో చాలా సినిమాలు చేశారు ఆల్రెడీ, తను ప్రూవ్డ్. కానీ ఇక్కడ ఒక సినిమాని చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంత మంచి సినిమా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఆఫ్ యూ సార్. అలాగే నా తోటి నటీనటులు భరత్ గారు, అపూర్వ గారు, శైలజ, నాగమహేష్ గారు, సుప్రియ అండ్ సునీత మనోహర్ గారు, చాలామంది ఉన్నారు, లక్ష్మణ్ గారు. అండ్ ఇంకెవరినన్నా నేను మర్చిపోయి ఉంటే సారీ, ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తున్నాను. అలాగే దీనికి వర్క్ చేసిన 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు కూడా మా సినిమాని దృష్టిలో పెట్టుకొని, మా కథను దృష్టిలో పెట్టుకొని, మా ప్రొడ్యూసర్ గారు మాట మేరకు ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి మేర ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా రవి గారు, మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. ఇక్కడి వరకు వచ్చింది సినిమా అంటే మీ ఎఫర్ట్స్ ఉంది, అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎడిటర్, ప్రతి ఒక్కరు వాళ్ళ క్రాఫ్ట్ని, అసిస్టెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొడ్యూసర్ వరకు కూడా, దీన్ని రిలీజ్కి తీసుకున్న ఆదినారాయణ సార్ వరకు కూడా ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎటువంటి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఒక అమ్మాయి తన లైఫ్లో ఎంత ఫేస్ చేస్తుంది, ఏం జరిగింది, తన లైఫ్ని ఎందుకు ఇలా చేసుకుంది, తర్వాత ఎలా రియలైజ్ అయింది, ఇదండి సినిమా స్టోరీ. అంటే ఇంతకు మించి నేను ఏం చెప్పొద్దు, ఆల్రెడీ మా శ్రీధర్ సార్ అందరూ చెప్పేశారు. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా ప్రతినిధులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో
సో స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే అండ్ మా మూవీ టీం అందరికీ కూడా హాయ్ అండ్ అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా నమస్తే. సో నేను అపూర్వ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ నాకు ఒక మంచి రోల్ ఇచ్చినందుకు ఈ మూవీలో. సో ఈ మూవీ ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ అండ్ ఎమోషన్స్తో ఉన్న ఒక మూవీ. సో ఒక పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తారో, అలాగే యూత్లో ఉన్న జనాలు అది ఒక ఊర్లోంచి ఒక సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు ప్రపంచాన్ని అనే ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్లోంచి ఉన్న ఒక మంచి స్టోరీ. అండ్ అలాగే నవీన గారు, ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మూవీలో అంటే ఎంత ఎమోషనల్ పార్ట్ చేసినా సరే తర్వాత టీం అంతా కూడా చాలా కొలాబరేటివ్గా, చాలా హ్యాపీగా, ఫన్నీగా ఉండేదన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం. సో మేమైనా అడిషనల్గా యాడ్ చేసి ఏమైనా ఇంప్రవైజ్ చేయాలన్నా సరే మాకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ చాలా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే Jan 26న రిలీజ్ అవబోతోంది. మీరు అందరూ కూడా తప్పకుండా వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వేదిక అలంకరించిన పెద్దలకి మరియు వచ్చిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు. హనుమాన్ క్రియేషన్స్ బ్యానర్ మీద వస్తున్న చిత్రం బిఫోర్ మ్యారేజ్. హనుమాన్ ఈరోజు దేశంలో ఒక మారుమోగిపోతుంది. అలాంటి పేరు మీద వస్తున్న ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఒక యూత్కి ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రం తీస్తారని తెలుస్తుంది. అతను ఒక మంచి వ్యక్తే కాకుండా ఒక ఉత్తమాభిరుచి గల నిర్మాత. గతంలో శాసనసభ చిత్రం ద్వారా కూడా ఒక రాజకీయం గురించి ఒక మెసేజ్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ బిఫోర్ మ్యారేజ్లో యూత్కి మంచి మెసేజ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈరోజు ఒక చిత్రం తీయగానే ప్రొడ్యూసరు అబ్బో సినిమా ఫీల్డ్ అనే భయపడుతున్న టైంలో మరియు జయాపజయాలు గురించి ఆలోచించకుండా రెగ్యులర్గా తీస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రాలు. ఇప్పుడు ఈ పిక్చర్ తర్వాత కూడా ఇంకో పిక్చర్ కూడా ఉందని తెలిసింది. చాలా వారికి నా కృతజ్ఞతలు. మరియు ఇలాంటి మంచి చిత్రాలు సక్సెస్ కావాలని, మరి ఈ చిత్రం చూస్తుంటే నాకు నిజంగా ఒక బేబీ గుర్తు వస్తుంది. ఆ బేబీ కంటే ఈ బేబీ సూపర్ సక్సెస్ కావాలని, మరియు హీరోయిన్ నవీన రెడ్డి గారికి, భరత్కి మంచి ఫ్యూచర్ ఉంది. వారికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే చిత్రాలు షూటింగ్ వరకే వస్తున్నారు నటీనటులు, ఈ ఈవెంట్స్కి ప్రమోషన్స్కి రావట్లేరు. కానీ వారు పెద్ద మనసు చేసుకుని వచ్చినందుకు నిర్మాతల తరపున వారికి నా కృతజ్ఞతలు. మరియు దర్శకులు కూడా మంచి యూత్గా ఉన్నారు. మన శ్రీధర్ రెడ్డి గారు ఈ పిక్చరు చాలా బాగా తీశారు. ఈ పిక్చర్ తోటి వారికి మరిన్ని అవకాశాలు వస్తాయి. మరి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఈ చిత్రం ద్వారా మరిన్ని లాభాలు రావాలి, ఇలా కంటిన్యూగా సినిమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన మా జగదీశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.